ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కాస్త ముందు తెలుసుంటే మా తయారు చేసిన మాడిపోయిన దోశలు తినకుండా ఇక్కడికే వచ్చి తినేసేవాణ్ణి. అవునా? అన్నట్టు గౌతమ్, నీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం? గౌతమ్కి జీడిపప్పు ఉప్మానే ఇష్టమై ఉంటుంది. అయినా నీకెలా తెలిసే? ఎలా తెలియడం ఏంటండి మీ తలకాయ్? మిథున గురించి నాకు తెలీదా ఏంటి? మిథున ఎప్పుడు తన భర్తకి ఇష్టమైనవే కదా చేస్తుంది. భేష్, శభాషమ్మ మిథున. నిజంగా నిన్ను కట్టుకున్నందుకు, నిన్ను భార్యగా పొందినందుకు గౌతమ్ అదృష్టవంతుడమ్మా. అసలు ఇవాళ రేపు సొసైటీలో 100కి 99.9% భార్యలు వాళ్లకి నచ్చిందే చేయడానికి చూస్తారు. ఇంకా అడిగితే చెయ్యం, బయటికెళ్ళి పట్టుకురా పో అంటారు. కానీ ఆ 1%లో నీలాంటి వాళ్లే ఇలా భర్తల గురించి ఆలోచిస్తారమ్మా. ఒక వంటలోనే కాదండి, ప్రతి దాంట్లోనూ మిథున గౌతమ్ గురించే ఆలోచిస్తుంది. గౌతమ్ అదృష్టవంతుడంటే సరిపోదు, అదృష్టం మాత్రమే ఉంటే మిథున లాంటి తోడు దొరకదు. ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంటేనే మిథున లాంటి అమ్మాయి గౌతమ్కి భార్యగా లభించింది. వీళ్ళు దేనికొచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకేం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు చెప్పేది అర్థం కాక ఎందుకు నేను వింటూ ఉండడం? ఇప్పుడే ఓపెన్ అయిపోతే బెటరేమో. తాయరు, ఈ టైంలో ఒకసారి చూడు. ఈ టైంకి ఏం పనుందండి అలా పరిగెడుతుంది? పదండి. ఆ వ్రతం సామాన్లు ఆర్డర్ తీసుకోవడానికి మనిషి వస్తానన్నాడమ్మా. ఈ టైంకి వెళ్ళొస్తాము. బాయ్ అండి. ఆ వ్రతం గురించే టాపిక్ తేలేదేంటో అనుకున్నాను. ఫినిషింగ్ దాంతో ఇచ్చేసి వెళ్తున్నారు. అయినా వ్రతం అంటే మీరెందుకండి అంత టెన్షన్ పడిపోతున్నారు? అది వదిలేయండి. మీరేంటి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి షాప్కి వెళ్లకుండా ఇంటికి వచ్చేసారు? నాకెందుకో షాప్కి వెళ్ళాలనిపించలేదు, ఇలా వచ్చేసాను. మీరు టాపిక్ డైవర్ట్ చేయకుండా వ్రతం అంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నారో నాకు చెప్పండి. చెప్పండి అని అడగడం కాదు, మీకు తెలీదా చెప్పండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో భార్యాభర్తలుగా నటించే వాళ్ళు కూర్చోకూడదండి. అసలైన భార్యాభర్తలే కూర్చోవాలి కదా. పోనీ ఆ విధంగా చూసుకున్నా నాకు భార్య లేదు కదా. వీళ్ళేమో వేలం పాట పాడినట్టు గ్యాప్ ఇవ్వకుండా వ్రతం వ్రతం అని గుర్తు చేస్తూనే ఉంటే టెన్షన్ పడకుండా ఏం చేయమంటారు చెప్పండి. ఏముంది, వెంటనే పెళ్లి చేసుకోండి, సరిపోతుంది. అంటే ఏంటండి, వ్రతం కోసం పెళ్లి చేసుకోవాలా? సరే, వ్రతం కోసం కాదు గాని సీరియస్గా ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? అడగండి. మీకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? అసలు నేను ఆ విషయం గురించి ఆలోచించాలనే అనుకోవడం లేదండి. అదేంటండి, నీకోసం కాకపోయినా ఆరాధ్య కోసమైనా చేసుకోవాలి కదా. అవునా? అలా అయితే విరాజ్ గురించి మీరు కూడా చేసుకోవాలి కదండి. మరి
మీరెందుకు పెళ్లి చేసుకోవడం లేదు? ఏమో, మీలాంటి మంచివాడు, అర్థం చేసుకునేవాడు దొరికితే చేసుకుంటానేమోనండి. ఓసే సాధన, నువ్వు బ్రతికున్నప్పుడు మీ నాన్నను ఒక 1,00,000 రూపాయలన్నా అడగవే అంటే అడగనే లేదు. నీ వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు చచ్చాక నేను అనుకున్నది సాధించబోతున్నాను. బాబు, ఏంటి బాబు ఆ కన్నీళ్ళేమిటి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మా ఆయన దగ్గర ఒకలా ఉంటున్నావు, పక్కకి వెళ్ళి ఇంకోలా ఉంటున్నావు. ఇప్పుడేమో నా కూతుళ్ళ ఫోటోల దగ్గర నిలబడి కన్నీళ్ళెందుకు పెట్టుకుంటున్నావు? చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? నిజం చెప్పు. చెప్తానండి, చెప్తాను, నిజమే చెప్తాను. నా అసలు పేరు బుచ్చిబాబు. నేను నిన్న చెప్పినట్టుగా ప్రకృతి ప్రేమికుని కాదు, రైతు ప్రేమికుని కూడా కాదు. నాకు పంటల గురించి, పొలాల గురించి ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, నా భార్యని గొప్పగా ప్రేమించడం, నా భార్యని, నా కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం. అలాగే నా భార్య కూడా నేనంటే ప్రాణం. మా ఇద్దరి ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూసి ఎవరి కళ్ళు పుట్టాయో ఏమో. నాకిప్పుడు ఈ కన్నీళ్లు మిగిలాయి అత్తయ్య గారు. అత్తయ్య గారా, నేను నీకు అత్తయ్యని ఎలా అవుతాను? నేను మీ పెద్దమ్మాయి సాధన భర్తని. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీద ఒట్టు. నిజంగా నువ్వు మా సాధన భర్తవా? అంటే నిన్ను నువ్వు ఎవరో డాక్టర్తో డబ్బులో ఆపరేషన్ అని మాట్లాడింది మా సాధన గురించా? అవునండి, సాధన గురించే. సాధనని బ్రతికించుకోవడం గురించి. ఎన్నడూ ఎవరిని మోసం చేయని నేను మామగారికి అబద్ధం చెప్పి మోసం చేసి ఈ ఇంట్లోకి రావాల్సి వచ్చింది. ఆల్రెడీ కూతురు చనిపోయిందని నీళ్లు వదిలేసిన మామగారికి నా భార్య, అంటే మీ కూతురు హాస్పిటల్లో కొనవూపుడుతో కొట్టుమిట్టాడుతుంది. బ్రతికించేందుకు సాయం చేయండి అంటే వినరని తెలిసి ఇలా రావాల్సి వచ్చింది అత్తయ్య గారు. కొన్న ఊపిరితో కొట్టుమిట్టాటం ఏంటి బాబు? ఏమైంది మా సాధనకి? చెప్పండి. క్యాన్సర్ అత్తయ్య గారు.
క్యాన్సరా? అవునత్తయ్య గారు, ఈ మధ్యనే తెలిసింది. తనని బాగు చేయించుకోవాలని బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో సంపాదించుకున్న డబ్బులన్నీ పెట్టి చూపించాను.